అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఒక సూసైడ్ అనే టాపిక్ మీద నేను మాట్లాడుతున్నా. అయితే నువ్వు అక్కడ కూర్చొని ఉన్నావు, అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చినావు. నేను నీకు పరిచయం లేదు, నువ్వు నాకు పరిచయం లేదు. నువ్వు అక్కడ కూర్చుండి ఇన్స్పైర్ అయిన విషయం ఏంది, నీలో ఉన్న బాధ ఏంటి, నాకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి ప్లీజ్. నాలో ఉన్న బాధ ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడతారా? నాలో ఉన్న బాధ ఏంటంటే ఇప్పుడు ఈ యువత అనేది తొందరగా డిసిషన్ తీసుకుంటున్నా ఏదన్నా విషయంలో. ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నా సరే, జాబ్ క్రైసిస్ అన్నా, స్టడీ క్రైసిస్ అన్నా, ఏదైనా సరే దేనికైనా తొందర పడుతున్నాం. ఎవ్వరు ఆలోచిస్తలేరు. నా బాధ ఏంటంటే ఆలోచించాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ ఎంత ఆలోచించాలి. అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లె తమ్ముడు అందరూ ఉంటారు. దాని గురించి ఆలోచించి మనం ఒక 5 నిమిషాలు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక్కసారి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇది చేయలేమన్నా. ఇట్లా చెప్పింది కరెక్ట్. ఏంటంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు మన కంట్రోల్లో మనం ఉండి, నన్ను అన్న తల్లిదండ్రులు ఏంది, నా మీద ఆధారపడున్నటువంటి కుటుంబం ఏంది అని ఒక్క 5 నిమిషాలు ఆలోచిస్తే మనం చేసే ఉద్యోగంలో ఒత్తిడి కావచ్చు, వ్యాపారంలో లాస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటంటే గెయిన్ చేయొచ్చు. మళ్ళీ డబ్బులు పోతే డబ్బులు మళ్ళీ వస్తాయి. ఒక మనిషి పోయిందంటే ఆ మనిషి రాడు, ఫోటో మాత్రమే ఉంటుంది. ఫోటో కూడా నువ్వు పోయినాక 6 నెలల తర్వాత మర్చిపోతారు, కానీ ఇంటోళ్ళకి మాత్రం బాధ. నాకు తోడబుట్టినలకు పెయిన్ ఉంటుంది. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అండి కదా, మేము ఇక్కడ వీడియో చేసుకుంటున్నాగా, నువ్వు అంటే తొందరగా ఎవరు కూడా రియాక్ట్ కారు. నువ్వు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చినావు అన్న, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు అని వచ్చిన చూసినావా? నీ లోపల ఉన్న బాధ ఏంటి, నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు? అంటే మీ వాళ్ళ మీ ఫ్రెండ్ రిలేషన్ గురించి చెప్తున్నావు కదా, దాని గురించి చెప్పు. ఏం జరిగింది మొన్న ఈ డ్యామ్ లో, ఏం జరిగింది దాని గురించి చెప్పు. మొన్న డ్యామ్ లో ఏం జరిగిందంటే మా బావనే అన్న. మీ బావ? మీ సొంత బావ హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్ నుంచి ఇక్కడ మా ఊరు ఇక్కడ ఇంటి పక్కకి వచ్చి సూసైడ్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది. అతనికి మ్యారేజ్ అయిందా? ఇంకా కాలేదు. అయితే వీళ్ళ ఫ్రెండ్కు హైదరాబాద్ లో జాబ్ చేస్తుండేనంట. అక్కడ నుంచి వచ్చిండు, అక్కడ ఉన్నటువంటి ఒత్తిడితో వచ్చి కడెం డ్యామ్ లో దీనికి చనిపోయిండు. అతనికి మ్యారేజ్ కాలేదు భయ్. మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు నిన్ను ఇప్పుడు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు చదివారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు అన్యాయం చేసిపోయినావు? నీ మీద ఎంత పెట్టుబడి పెట్టిరు, నీ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగం లేకపోతే ఇక్కడ పానీపూరి దుకాణం పెట్టుకొని బతకచ్చు. నీకు అక్కడ స్ట్రెస్ ఉంటే పానీపూరి దుకాణం పెట్టుకొని బతకచ్చు, ఇంకేదైనా దుకాణం పెట్టుకొని బతకచ్చు. మీ తల్లిదండ్రులు నీకు సపోర్ట్ ఉన్నారు. నీకు ఏదైనా బాధ వస్తే మీ తల్లిదండ్రుల దగ్గర పోయి చెప్పు. నీకు వాళ్ళకంటే గురువు ఎవరు ఉన్నారు ఇంకా ఊళ్ళే? నువ్వు దునికి చనిపోయినావు, మీ బావ చనిపోయినా నీకు బాధతో నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా యూట్యూబ్లో అలవాట్లేదు, వీడియోలు ఎప్పుడు చేయలేవు, కానీ నీ బాధను నలుగురికి చెప్దామని చెప్పేసి వచ్చిన బ్రదర్కు నిజంగా చెప్తున్నా. వాట్సాప్ నేను ఒక సోల్జర్గా ఈ బ్రదర్కి నేను ఒక, ఇప్పుడు నువ్వు బాధలు ఉన్నావు, ఎవరైనా నేనైనా ముందుకు వచ్చిన, నువ్వు కూడా ఒక ధైర్యంగా ముందుకు వచ్చావు. నిజంగా చెప్తున్నా, రియల్ మళ్ళీ ఒకసారి చెల్లుడు కొడుతున్నా నీకు. ఎవరేమనుకున్నా నిజంగా చెప్తున్నా, వీళ్ళ రిలేషన్లా ప్లీజ్ ఇతన్ని అప్రిషియేట్ చేయండి, కానీ ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఇతను అడగకండి ఏమో. ఇతను నిజంగా చెప్తున్నా, ఒక సోల్జర్గా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇతను కొన్ని సజెషన్లు ఇస్తా అంటుండు. అంటే ఇక్కడ టక్కున వచ్చి దునికి చనిపోతున్నారు కదా, కొంత వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి మనం ఏమన్నా చెయ్యొచ్చా అని చెప్పేసి నేను ఇతను అడుగుతా. ఇతను ఏం చెప్తారు చూద్దాం. బ్రదర్, టక్కన వచ్చి ఖాళీ ఉండడం వల్ల దుంకుతున్నారు. ఒక జాలు ఉంటే అది ఎక్కి దుంకాలి, కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఏమైనా సజెషన్ ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ గేట్ దగ్గర మనకు కంపల్సరీ ఒక వాచ్మెన్ కావాలన్న. గేట్ దగ్గర వాచ్మెన్ ఉండాలంటున్నారు. వాచ్మెన్ ఉండాలన్న. ఓకే బ్రదర్, ఉండాలా. మళ్ళీ డీటెయిల్స్ అతను ఎటుపోతుండు ఆ మనిషి, దేనికోసం చూస్తుండు గమనించేటోళ్ళు కూడా ఉండాలన్న ఇక్కడ. మళ్ళీ అట్లనే ఇక్కడ కూడా మీకు ఇంత స్పేస్ ఉంది కావాలన్న. ఒక 5 feet అన్నా సరే ఏదైనా జాలీ టైపు, ఇంకేదన్నా ఇట్లా రేకులు లెక్క పెట్టి ఇంకా మంచిగా చేస్తే అక్కడ వచ్చినా కూడా ఒక థాట్ అనేది మనకి అర్థమవుతుంది. అరే ఇక్కడ ఏం చేసుకునేందుకు లేదురా భయ్, ఇక్కడ ఉండొద్దు మనం. ఒక 2 నిమిషాలు ఏమో ఆలోచిస్తాడు. నేను నా వాయిస్ ద్వారా చెప్పండి అన్న. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఖానాపూర్ నియోజకవర్గ వెడమబొజ్జు ఎమ్మెల్యే గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఇక్కడ చాలా మేము ఇక్కడ సాధారణంగా అయితే ఇక్కడ మా కడెం డ్యామ్ గొప్పతనం గురించి చెప్తామని వీడియో చేసుకుందామని వచ్చినాం. కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కూర్చోవడానికి వచ్చినాం. అయితే మేము రాంగరంగా నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని తెలిస్తే మరి కొంత యువతకు ఉపయోగపడుతుంది, నేను సూసైడ్ చేసుకోవద్దని ఒక కంటెంట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ బ్రదర్ వచ్చి వీళ్ళ బావనే దునికి చనిపోయింది, ఇంకొక క్యాండిడేట్ ఎవరో దునికి చనిపోయినట్టు ఒక 2-3 గురించి ఇతనే చెప్పింది నాకు. సో ప్లీజ్ సార్, మీరు ఎంతో ఫండ్స్ రిలీజ్ చేస్తారు మా కడెం డ్యామ్కి, మా ఖానాపూర్ నియోజకవర్గానికి. మీరు రోడ్లు కూడా శాంక్షన్ చేసారు. అదేవిధంగా సార్ ప్లీజ్ మళ్ళీ సోల్జర్గా ఈ బ్రదర్ తరఫున, మా కడెం మండల్ తరఫున, మా వెడమబొజ్జు గారికి, అలాగే మీకు మేము రిక్వెస్ట్ చేసేదంటే సార్ ప్లీజ్ ఇక్కడ మాకు జాలీలు క్రియేట్ చేయండి, ఒక వాచ్మెన్ను ఇక్కడ పెట్టండి సార్. కొంతమంది చావులనైనా మనం కాపాడదాం సార్ ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్ సార్ నా తరఫున, సోల్జర్స్ తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున సార్. థ్యాంక్ యూ బ్రదర్, రియల్లీ మీలాంటి యువకులు మా మండలికి, మా చాలా సంతోషం.